ఎండాకాలంలో దోసకాయ చేసినంత మేలు మరి ఇక ఏ పండు లేదా కాయ చేయలేదు కూడా. మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం దోసకాయ. దోసలో వాటర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజుకో దోసకాయ ముక్క తిన్నా ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాదంటున్నారు డాక్టర్లు. వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సింది క్యారెట్. సహజంగా క్యారెట్లు కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడడంలో కూడా క్యారెట్ పాత్ర ఎంతో ఉంది. క్యారెట్లో 90% నీటి శాతం ఉంటుంది. క్యారెట్ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడూ ఎండిపోదు. బాడీని చలాకీగా ఉంచే గుణం క్యారెట్కుంది. క్యారెట్ను సలాడ్గా తీసుకున్నా శరీరానికి ఎంతో ఉపయోగం. సమ్మర్లో తప్పకుండా తీసుకోవాల్సిన మరో ఫ్రూట్ వాటర్ మెలన్. సలాడ్ రూపంలో కానీ, జ్యూస్గా కానీ లేదా వాటర్ మెలన్ను ఉన్నదున్నట్టు తీసుకున్నా కానీ శరీరంలో తేమ శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. మినరల్స్ ఎక్కువ శాతం ఉండడం వాటర్ మెలన్ ప్రత్యేకత. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి మినరల్స్ కు వాటర్ మెలన్ పెట్టింది పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే సమ్మర్ కు పనికొచ్చే పర్ఫెక్ట్ ఫుడ్ వాటర్ మెలన్. క్యాబేజ్ ఎండాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన మరో వెజిటబుల్. క్యాబేజ్లో కొలెస్ట్రాల్ శాతం తక్కువ, విటమిన్ సి ఎక్కువ. అంతేకాదు ఫైబర్, వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ. ప్రతిరోజు ఆహారంలో తప్పకుండా తీసుకోవాల్సిన వెజిటబుల్ క్యాబేజ్. బెర్రీస్ ఐడియల్ సమ్మర్ ఫుడ్. బెర్రీస్ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్ కంటెంట్ బాగా ఎక్కువ. అంతేకాదు ఫైబర్, మినరల్ శాతం కూడా బెర్రీస్లో ఎక్కువే. వేసవిలో కొబ్బరి బోండం శరీరానికి అమృత భాండమే. గ్లాసుడు కొబ్బరి నీళ్లలో 17.4 క్యాలరీల శక్తి ఉంటుందంటున్నారు న్యూట్రిషన్లో. దాహం తీరాలంటే కొబ్బరి నీళ్లను మించిన దివ్యౌషధం లేదు. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించే శక్తి కొబ్బరి నీళ్లకే ఉంది. మొత్తం మీద ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది.